చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ టెక్నాలజీ తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి, అమరావతిలో. మీకు ఎలా అనిపిస్తుంది? సో క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, చాలా కొత్త టెక్నాలజీ. నార్మల్లీ చాలా డెవలప్డ్ కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్ లో ఉంది. అండ్ వేరే దేశాలు వెళ్ళే దానికంటే మన దేశంలో హోమ్ టౌన్ లో ఉండి వర్క్ చేయడం అందరు ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో, అది కూడా అమరావతిలో తీసుకురావడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ ఆల్సో ఫ్యూచర్ కి ఇన్వెస్ట్మెంట్ లా యాక్ట్ చేసింది క్వాంటమ్ టెక్నాలజీ అనేది. అంటే ఆబ్వియస్లీ కొత్త టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి. సో ఓవరాల్ గా మన స్టేటే డెవలప్ అయ్యింది. అది కూడా ఏ స్టేట్ లో కాకుండా మన స్టేట్ లోనే ఇలాంటి టెక్నాలజీ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఫ్యూచర్ లో మన స్టేటే బాగా బెనిఫిట్ అయ్యింది దీనివల్ల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మీకు ఎలా అనిపించింది అసలు? ఆయన మాట్లాడింది కానీ మీకు టెక్నాలజీ గురించి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం వల్ల ఆయనకి ఫ్యూచర్ కి ఉన్న విజన్ బాగా అర్థమైంది. ఆయన ఎప్పుడైనా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్ లో మన స్టేట్ ఎలా ఉండాలి, ఎలా డెవలప్ చేయాలి అనేది ఆయన విజన్, ఆయన గోల్. అంటే చాలా గొప్పగా అనిపించిందండి. ఇలాంటి గ్రేట్ లీడర్ మన స్టేట్ కి సీఎం లా ఉన్నారు. ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ లో మన స్టేట్ ని బాగా డెవలప్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు. అన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మన స్టేట్ కి తీసుకొస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ మన స్టేట్ లో రావడం వల్ల ఎస్పెషల్లీ మన ఏపీ స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్ అయింది. చాలా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసిద్ది దీనివల్ల.